సిటీ నడి మధ్యలో ఉన్నటువంటి దుర్గం చెరువు లేక్ ఎంతవరకు కబ్జాకు గురైంది, మొత్తం దీని విస్తీర్ణత ఎంత, ప్రజెంట్ 2024 ప్రకారంగా రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా ఎంత మిగిలింది, ఎంత కబ్జా అయింది, ఈ లేక్ ఆనుకొని ఎలాంటి కాలనీలు వెలిసాయి, ఎలాంటి భవనాలు వెలిసాయి, ఎవరెవరు ఆ విఐపి నాయకులు ఈ అక్రమ కట్టడాలను నిర్మాణం చేపట్టారు. మనం ప్రస్తుతం దుర్గం చెరువులోనే ఉన్నాం. అన్ని దృశ్యాలని పరిశీలించి ఎంత మేరకు కబ్జాకు గురైంది అనేది కూడా క్లియర్గా తిరిగి తెలుసుకుందాం. ఇప్పుడు 4 కిలోమీటర్ల వాకింగ్ జోన్ అంటారు కదా, ఇప్పుడు ఇటువైపు మాదాపూర్ వస్తుంది, ఇటువైపు కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది, అటువైపు ఇన్నర్ బిట్ వస్తుంది, ఇటువైపు అదే జూబ్లీ హిల్స్ పోయే దారి ఉన్నది, అటువైపు నుంచి వస్తారు. చాలా మంది దూరం నుంచి కూడా వస్తారు, కార్లు వేసుకొని వచ్చేస్తారు. కార్లు వచ్చి వాటర్ నిండినప్పుడు ఇటు కాలనీస్ అని నిండిపోయిన సిచ్యువేషన్ ఉందా? 2022లో బాగా ఒకప్పుడు కాలనీలో నీళ్ళు వచ్చినాయి బాగా. ఈ రోడ్ అయితే మొత్తం నిండిపోయేది. ఏం రోడ్ ఇది? ఈ గేట్ ఎదురుగా రోడ్ అంతే. రోడ్డు పేరు ఏమంటారు ఏం లేదు, కావేరీ హిల్స్కి వస్తుంది. కావేరీ హిల్స్ లోపల ఈ రోడ్డు మొత్తం నిండిపోయేది. అపార్ట్మెంట్లలో కనీసం నడుములాగా నీళ్ళు వచ్చేటివి. ఈ తర్వాత రోడ్ వేపిచ్చేసి వాళ్ళు కాలనీ వాళ్ళు కొంచెం వర్షం నీళ్ళ లేక్ వాటర్ కాదు, వర్షం నీళ్ళు. ఇక్కడ లెవెల్ ఎంత పెద్దగా లెవెల్ ఏ విధంగా ఉంటుందో అక్కడ కూడా అదే లెవెల్లో వచ్చేస్తుంది. దుర్గం చెరువులో మనం ప్రస్తుతం బోటింగ్ చూస్తున్నాము. బోటింగ్ ద్వారా ఎక్కడెక్కడ ల్యాండ్ కబ్జాకి గురైంది, ఎక్కడెక్కడ ఏ భవనాలు నిర్మించారు అనే దానిపై కూడా బోట్ వ్యూ ద్వారా జీ ప్రేక్షకులందరూ కూడా క్లియర్గా దుర్గం చెరువును ఆనుకొని ఎన్ని ఎకరాల వరకు కబ్జాకు గురైంది అనేది కూడా స్పష్టంగా అన్నీ చూపిద్దాం. ఫస్ట్ మనం కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్తూ ఉన్నాం. మనకు దృశ్యాల్లో కనబడుతూ ఉంది కేబుల్ బ్రిడ్జ్. ఇటీవలే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేబుల్ బ్రిడ్జ్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతూ విదేశాల్లో ఉన్నటువంటి ఒక విధానాన్ని కూడా హైదరాబాద్లో ఉండేటువంటి విధంగా అద్భుతమైనటువంటి లైటింగ్ని ఏర్పాటు చేసి కేబుల్ బ్రిడ్జ్ దేశంలోనే నెంబర్ 1 హైదరాబాద్ తీర్చిదిద్దే విధంగా కూడా ఈ కేబుల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎడమ వైపు నుంచి రైట్ సైడ్ పూర్తిగా మనం కేబుల్ బ్రిడ్జ్ని పరిశీలిస్తూ ఉన్నాం. ఇదే కేబుల్ బ్రిడ్జ్ రాత్రి వేళలో ఎక్కువగా పూర్తి స్థాయిలో పర్యాటకులతో వాహనదారులతో నిండిపోయినటువంటి ప్రాంతం. ఇదే కేబుల్ బ్రిడ్జ్ ఆనుకొని అనేక వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు కబ్జాకు గురైనటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు మనం మన ముందు భాగంలో కనబడుతున్నటువంటి కెమెరా దృశ్యాల్లో ఆ చివరి ప్రాంగణం నుంచే దుర్గం చెరువు లేక్ అనేది స్టార్ట్ అయిందన్నట్టు కూడా రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. మనం అదే ప్రాంగణానికి మొదటి నుంచి స్టార్ట్ చేద్దాము. అక్కడి నుంచి మొదలుకొని మొత్తం నెక్టార్ కాలనీ, కావేరీ హిల్స్, తర్వాత డాక్టర్స్ కాలనీ ఏ రకంగా కబ్జాకి గురైంది అనేది చూద్దాం. మొత్తం చెరువు విస్తీర్ణ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా దుర్గం చెరువులో ఇప్పటి వరకు డిస్ప్లే పెట్టినటువంటి ప్రకారంగా 160 ఎకరాల భూమి కలిగి ఉంది అనేది కూడా డిస్ప్లేలో అధికారులు అఫీషియల్గా జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అధికారులు పెట్టినటువంటి రెవెన్యూ రికార్డ్స్. మరి చెరువు విస్తీర్ణ మన వీడియోలోనే కనబడుతుంది. సుమారు ఒక 10 నుంచి 15 ఎకరాలు మాత్రమే చెరువు కనబడుతోంది. అంటే సుమారు వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యింది అనేది కూడా స్పష్టంగా కనబడుతోంది. లెఫ్ట్ సైడ్ భవనాలు చూద్దాం. లెఫ్ట్ సైడ్ భవనాలు కొండపైనే చెరువుకి ఆనుకొని భవనాలు నిర్మించకూడదు అనేది జిహెచ్ఎంసీ రూల్ చెప్తా ఉంది. కానీ చాలా క్లియర్గా మన దృశ్యాలు కనబడుతూ ఉంది. చెట్లు వెనకాల గుట్టల మీద బిల్డింగ్స్, భారీ ఎత్తున భవనాలు. 5 ఫ్లోర్లకు మించి జిహెచ్ఎంసీలో అనుమతి లేదు. అయినప్పటికీ 5 ఫ్లోర్లకు మించి పైన పెంట్ హౌస్, అంతకు మించి 6-7 ఫ్లోర్లని నిర్మాణం చేసి ఈ అక్రమ కట్టడాలని మనకు జీ ఎక్స్క్లూజివ్గా ప్రజలందరికీ కూడా ఏం జరుగుతుంది, లేక్ పరిసర ప్రాంతాల్లో ఎంత కబ్జా గురైంది అనేది కూడా క్లియర్గా చూపిస్తూ ఉన్నాము. చెరువుకి ఆనుకొని అత్యంత దగ్గరగా చెరువు ఒకవేళ ఇక్కడ ఫ్లోటింగ్ పెరిగి వాటర్ ఎక్కువగా అధికంగా వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ గుట్టల వరకు కూడా వాటర్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనకు కనబడుతూ ఉంది సిటీకి నడిబొడ్డి ఉన్నటువంటి ప్రాంతం మాదాపూర్. ఒకవైపుగా జూబ్లీ హిల్స్ వెళ్ళేటువంటి రహదారి, ఒకవైపు మాదాపూర్ వెళ్ళేటువంటి రహదారి. హైటెక్ సిటీ వెనక భాగంలో ఉన్నటువంటి ఈ లేక్ పూర్తిగా ఆక్రమణకు గురైంది అనే దానికి నిదర్శనం మనకు టీవీ స్క్రీన్ పైన కనబడుతూ ఉంది. భవనాలని ఏ రకంగా నిర్మాణం చేపట్టారు, గుట్టలను సైతం వదలకుండా అక్రమార్కులు, కబ్జాదారులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పూర్తి స్థాయిలో అంతా కూడా కబ్జా చేసి ఎక్కడికక్కడ ఇంత స్థలం కూడా లేకుండా చెరువుకి ఆనుకొని అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మనకు కనబడుతూ ఉంది. చాలా దగ్గర నుంచి కూడా మనము భవనాలను చూస్తూ ఉన్నాము. సుమారు 10-15 భవనాలు ఒకవైపు నుంచి వ్యూలో కనబడుతూ ఉన్నాయి. 10-15 వ్యూస్
వైపు నుంచి ఈ భవనాలు కనబడతా ఉన్నాయి. అంటే వీటి వెనక ఒక కాలనీ ఉంటుంది, ఒక కొత్త ప్రపంచమే ఉంటుంది. వందలాది మందిగా అందరూ నివాసం ఉండేటట్టుగా కూడా అక్కడ పెద్ద ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వందలాది మంది వేలాది మందిగా ఇక్కడ నివాసం ఉంటారు. ఈ చెరువు ఎక్కువగా విస్తీర్ణంలో ఉంది కాబట్టి ఈ చెరువు ఫ్లోటింగ్ పెరిగి వాటర్ ఎక్కువగా ఇక్కడ గ్యాదర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ కొండల నుంచి కూడా అవతల వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా ప్రమాదకరమైనటువంటి దృశ్యం అనేది కూడా మనకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంది. సెకండ్ స్పాట్ ఇది దుర్గం చెరువు వెనక ఉన్నటువంటి భాగం. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఫుట్ ఓవర్ ఫ్లైఓవర్ లాగా కనబడుతోంది. ఆ వెనుక ఉన్నటువంటి భవనం ఏళ్ల తరబడి ఎప్పుడో రాజుల కాలం నాటి భవనం లాగా కనబడుతూ ఉంది. చరిత్ర ఉన్నటువంటి చెరువు కాబట్టి సో అక్కడ తూమ్ లాగా ఏదైనా వాటర్ హెవీగా పెరిగినప్పుడు రిలీజ్ చేయడానికి కానీ అవతల వైపు వచ్చేటువంటి వాటర్ ఇటువైపుగా వదలడానికి కానీ యూజ్ చేస్తూ ఉంటారు. చుట్టూగా ట్రాక్ కనబడుతూ ఉంది. ప్రస్తుతం అక్కడ పబ్లిక్ కూడా నడుచుకుంటూ వెళ్తూ వాకింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతూ ఉన్నాయి. చెరువు విస్తీర్ణాలలో వెనుక భాగాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇది యాస్టీజ్ ఏదైతే చెరువు ఒక చరిత్ర మొదలైందో ఆ విధంగానే ఉంది. ఎక్కడ కూడా ఇది ఆక్రమణకు గురి కాలేదు. అదే పచ్చదనం, అదే గుట్టలు, అదే వాకింగ్ ట్రాక్. ఎక్కడ కూడా ఇటువైపుగా భవనాలు నిర్మించినటువంటి సందర్భాలు అయితే కనిపించట్లేదు. కింది భాగంలో తూమ్ భాగం కనబడుతుంది. ఒక చెరువుకి కంపల్సరిగా తూమ్ అనేది మ్యాండేటరీ కాబట్టి ఆ తూమ్ ద్వారా గేట్లని అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి, వాటర్ వదలడానికి ఒక రకంగా, వాటర్ని నిలుపుదలకు ఆపడానికి ఒక రకంగా ఈ తూమ్ని ఆ వాటర్ ఆపడం కోసం ఉపయోగించేటువంటి తూమ్ని కనబడుతుంది. మొత్తం 3 గేట్లు కనబడుతుంది. 3 గేట్లు ఇవి అవతల వైపు నుంచి పడ్డటువంటి వాటర్ చెరువులోకి రావడానికి ఉపయోగిస్తారు. దీంట్లో నిండినటువంటి వాటర్ ఎక్కువగా పబ్లిక్ కాలనీలోకి వెళ్లకుండా కూడా ఇక్కడ నుంచి కూడా రిలీజ్ చేసేటువంటి సొల్యూషన్ పాయింట్గా కనబడుతోంది. తూమ్ని మనం చూస్తూ ఉన్నాము. ఇది దుర్గం చెరువు వెనక భాగంలో ఉన్నటువంటి ప్రాంతం. వెనక భాగం నుంచి ముందుకు వెళ్తూ ఉంటుంటే కబ్జాకు గురైనటువంటి దృశ్యాలు మనకు కెమెరాలో కనబడుతూ ఉన్నాయి. దుర్గం చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి 3వ దృశ్యాన్ని చూద్దాం. 3వ పాయింట్ అనుకోవచ్చు దీన్ని. ముందుగా మనకు కనపడుతున్నటువంటి భవనం సిప్పల్, వెనుక భాగంలో ఉన్నటువంటి ఐటీసీ కోహినూర్, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సనాలి, తర్వాత ఏదైతే సిటీలో మాదాపూర్లో సైబరాబాద్లో ఎక్కువగా గుర్తింపు పొందినటువంటి మాల్ ఇనార్బిట్ మాల్. ఆ ఇనార్బిట్ మాల్ కూడా చెరువుకి ఎంత దగ్గరగా ఆనుకొని ఉందో కనబడుతుంది. ఒక రోడ్డు మాత్రమే అడ్డుగా ఉంది. ఒకవేళ వాటర్ ఇక్కడ ఎక్కువగా వరద నీరు వచ్చి ఈ చెరువు ఉప్పొంగితే మాత్రం అవి ఇనార్బిట్ మాల్లోకి వెళ్ళేటువంటి విధంగా రోడ్డుకి చాలా దగ్గర డిస్టెన్స్గా మనకు వాహనాలు కూడా కనబడుతూ ఉన్నాయి. రోడ్డు మీద వాహనాలు పెట్టుకొని ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో కూడా రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ఏరియా కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. దీనిపై కూడా హైడ్రా అధికారులు దృష్టి పెట్టారు. జిహెచ్ఎంసీ హెచ్ఎండి అధికారులు అంతా కూడా మార్కింగ్ వేసుకున్నారు, సర్వే చేసుకున్నారు. ఈ చెరువు కానుకొని కొన్ని మీటర్ల దగ్గరనే అత్యంత ఖరీదైనటువంటి భవనాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇనార్బిట్ మాల్ ఏదైతే మాదాపూర్ సైబరాబాద్ కమిషనరేట్లో ఎక్కువ పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వారు, హైదరాబాదు జీవీకే మాల్ తర్వాత సైబరాబాద్ కమిషనరేట్కి వస్తే ఇనార్బిట్ మాల్ అంత ఫేమస్ పొందినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం కూడా చెరువుకి చాలా దగ్గరగా ఆనుకొని కొన్ని 2 మీటర్ల 3 మీటర్ల వర్షం గట్టిగా నమోదైందంటే ఈ వాటర్ అంతా కూడా ఫ్లోట్ అయ్యి రోడ్డు వైపు నుంచి కూడా ఇనార్బిట్ మాల్లోకి వెళ్ళేటువంటి విధంగా కూడా ఈ చెరువుని అంత ఆక్రమణకు గురి చేశారనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇనార్బిట్ మాల్ మాదాపూర్ నుంచి మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి దృశ్యాలు జూబ్లీ హిల్స్ వైపుగా వెళ్ళేటువంటి రహదారి పూర్తిగా ఆక్రమణకు కబ్జాలకు గురైందన్నట్టుగా మాత్రం క్లియర్గా కనబడుతోంది. పాయింట్ నెంబర్ 4 దృశ్యాలను చూద్దాము. చెరువుకి ఎంట్రన్స్ భాగం ఇది. దుర్గం చెరువులోకి ఎంటర్ అవ్వాలంటే ఇదే ప్రధాన రహదారి. ఆ ప్రధాన రహదారి ఎంత మేరకు కబ్జాలకు గురైందనేది ఒకసారి చూద్దాం. నెక్టార్ గార్డెన్స్ మనకు వీడియోలో కనబడుతున్నటువంటి భవనాలు, ఆ వైట్ కలర్లో విండో రూపంలో ఉన్నటువంటి ఆ విజువల్స్ అంతా కూడా నెక్టార్ గార్డెన్స్. ఏదైతే నిన్నటి వరకు హైడ్రా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు అందజేశారు. 204 భవనాలకంటూ కూడా రికార్డ్స్ ప్రకారంగా నోటీసులు ఇచ్చారు. అవే దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎడమ వైపు నుంచి విజువల్స్ మొదలుకొని రైట్ సైడ్ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా 204 విల్లాలకు, అపార్ట్మెంట్లకు అధికారులు నోటీసులు అందజేశారు. నెల రోజుల లోపుగా ఈ భవనాలన్నీ కూడా కూల్చేయకపోతే హైడ్రా రంగంలోకి దిగాల్సి ఉంటుంది అంటూ కూడా హెచ్చరిస్తూ నోటీసులు అందజేసినటువంటి భవనాల దృశ్యాలు ఇవే మనకు స్క్రీన్ పైన కనబడుతున్నాయి. ప్రస్తుతం వీడియోలో కనబడుతున్నటువంటి దృశ్యాలు 1, 2, 3, 4 వెనుక భాగం నుంచి ఆ విల్లాలని మనం పరిశీలిస్తే 4 బిల్డింగ్స్ అన్నీ కూడా
నెక్టార్ గార్డెన్స్ పరిధిలోకి వస్తాయి. ఇది దుర్గం చెరువు ఎంట్రీ పాయింట్లో ఉన్నటువంటి రైట్ సైడ్లో ఆనుకొని ఉన్నటువంటి బిల్డింగ్స్. నెల రోజులుగా కూల్చాల్సినటువంటి భవనాలు ఇవే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే అధికారులు ఈ కూల్చివేతలు జరపాలి. చెరువుని పూర్తిగా ఆటంకం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చెరువులోకి మంచినీటి కోసం ఉపయోగించాల్సినటువంటి ఈ చెరువుని పూర్తిగా ఆక్రమణకు గురైంది, కబ్జాలకు గురైంది. మొత్తం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయింది జాగా అనడానికి నిదర్శనమే మనకు దృశ్యాలు కనబడతా ఉంది. ఇదే నెక్టార్ గార్డెన్స్ విజువల్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కింద చెట్లలో మధ్యలో ఒక ఎంట్రన్స్ కమాన్ కనబడుతూ ఉంది. మనము క్లియర్గా గమనిస్తే చెరువు ఆనుకొని 2 చెట్ల మధ్యలలో ఒక కమాన్ కనబడుతూ ఉంది. అది కమాన్ నెక్టార్ గార్డెన్స్కి ఎంట్రన్స్ పాయింట్. ఈ భవనాలన్నీ కూడా చుట్టూ కానుకొని ఉన్నాయి. ఒకసారి రైట్ సైడ్ వద్దాం. బిల్డింగ్ రైట్ సైడ్ వస్తే మధ్యలో చెట్లు ఉన్నాయి, ఆ తర్వాత బిల్డింగ్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనకు దృశ్యాలు కనబడతా ఉన్నాయి, బ్లూ కలర్ గ్లాసెస్తో కూడినటువంటి బిల్డింగ్ కనబడతా ఉందో ఇదే కావూరు హిల్స్ ప్రాంగణానికి చెందినటువంటి కాలనీ. ఈ కావూరు హిల్స్ వెనక భాగంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఒక భవనం ఉంది. ఇదంతా కూడా చెరువు ల్యాండ్, FTL ల్యాండ్ని కూడా అంతా తీవ్రంగా ఆక్రమణకు గురి చేసి ఇష్టానుసారంగా బడాబాబులు అధికారులతో మేనేజ్ చేసుకొని ఈ భవనాల కోసం అనుమతులు తీసుకొని పాత గ్రామ పంచాయతీ DTPC లేఅవుట్ ప్రకారంగా ఈ భవనాలను నిర్మాణం చేపట్టారు. ఇప్పటికీ అధికారులు జరిపినటువంటి సర్వే ప్రకారంగా ఇదంతా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, కబ్జాకు గురైనటువంటి ప్రాంతం అంటూ కూడా అధికారులు గుర్తించి వీటన్నిటికి కూడా నోటీసులు అందజేయడం జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఇవే బిల్డింగ్స్ వెనకాల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు యొక్క తిరుపతి రెడ్డి భవనం కూడా 1500 గజాల్లో కూడా ఇదే భవనం వెనకాల ఆ భవనం ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చి నెల రోజుల్లోపు కూల్చాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే అధికారులు రోజుగా దుర్గం చెరువుకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రివ్యూ రూపంలో రిపోర్ట్ అందజేస్తూ ఉన్నారు. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలు సాగర్ సొసైటీకి చెందినటువంటి కాలనీలో ఉన్నాము. ఇది చెరువు ఎంట్రన్స్ భాగంలో ఉన్నటువంటి ఎగ్జిట్ పాయింట్లో ఉన్నటువంటి ఏరియా. నా వెనక భాగం అంతా కూడా భవనాలు లేక్ ఆనుకొని ఉన్నటువంటి భవనాలు ఇవే 2021-22లో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కువగా వాటర్ కూడా ఇళ్లకు పోయి కొన్ని రోజుల పాటు ఇవే బిల్డింగ్స్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి భవనాలు ఇదే సాగర్ సొసైటీకి చెందినటువంటి భవనాలు. సెల్లార్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో వాటర్ అంతా కూడా ఎక్కువగా వర్షాలు పడినటువంటి వెంటనే ఆ వరద అంతా కూడా దుర్గం చెరువులో నుంచి బయటకు వచ్చి ఈ సాగర్ అమర్ సొసైటీలో ఉన్నటువంటి చెర్లాల్లోకి వాటర్ వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి కాలనీస్ అన్నీ కూడా ఇది దుర్గం చెరువు దగ్గర కానుకున్నటువంటి ప్రాంగణం. సో రైట్ సైడ్ ఇంకో రోడ్, కనెక్టింగ్ రోడ్ కనబడుతోంది. ఇటు 3-4 ప్రత్యేకమైనటువంటి అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అది డెడ్ ఎండ్. ఆ కనబడుతున్నటువంటి గ్రీనరీ చెరువుకు సంబంధించినటువంటి వాటర్. సో ఇది కూడా రైట్ సైడ్లో ఉన్నటువంటి కాలనీ అంతా కూడా చెరువుకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంగణం. ఇది కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ అక్రమ కట్టడాలని కట్టుకొని ఇన్ని రోజుల పాటు నివాసం ఉంటున్నారన్నట్టు కూడా హైడ్రా గుర్తించి ఈ కాలనీ వాసులందరూ కూడా నోటీసులు అందజేసి నెల రోజుల్లోపు ఈ కూల్చివేతలు జరుపుకోవాలంటూ కూడా ఇక్కడ ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది పాయింట్ నెంబర్ 1 ఏదైతే కాలనీలోకి వచ్చేటువంటి ఫేజ్ నెంబర్ 1 ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా చెరువు వాటర్ ఎక్కువగా నిండి చెరువు వాటర్ పొంగినప్పుడు బయటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లన్నీ జలమయం అయిపోవడము, కాలనీలన్నీ జలమయం అయిపోవడము, బిల్డింగ్ సెల్లార్లోకి వాటర్ వెళ్ళిపోవడము, కొన్ని రోజుల తరబడి ఈ భవనంలో ఈ రకంగానే చిక్కుకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలాసార్లు ఎదురైంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇట్లాంటి పరిస్థితులు ఎదురవ్వకుండానే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే హైడ్రా రంగంలోకి దిగి ఈ కాలనీలంతా కూడా సేవ్ చేసేటువంటి విధంగా ఈ నోటీసులు అందజేయడం జరిగింది. అమర్ సొసైటీ, కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్స్, చెరువుకు సంబంధించి ఎటువైపు చూసినా ఏ ప్రాంగణం చూసినా మొత్తం కాస్ట్లీ లెవెల్లో ఉన్నటువంటి బిల్డింగ్సే కనబడతా ఉన్నాయి. మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎలా ఏర్పాటు చేస్తారో కొన్ని ఏళ్ల తరబడి నుంచే ఆ పద్ధతిలో, ఆ వెదర్లో, ఆ వాతావరణంలో ఈ భవనాలను కూడా ఏర్పాటు చేశారు. మనకు లెఫ్ట్ సైడ్లో కనబడతా ఉన్నాయి ఖరీదైనటువంటి కార్లు. ఏ ఇంటి ముందు చూసినా, ఏ ఇంట్లో చూసినా కనీసం 2-3 కార్లు, అవి కూడా చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి కార్లు. ఫోర్డ్ కంపెనీ MG హెక్టార్కి సంబంధించినటువంటి కార్లు. మొత్తం ఈ కాలనీ అంతా కూడా ఒక రిచ్ కాలనీ లాగానే కనబడుతుంది. అంటే సంపన్నులు ఉన్నటువంటి ఒక ప్రాంతం. మెర్సిడీస్ బెంజ్ వాహనం కూడా కనబడుతుంది. ఈ ఏరియాలంతా కూడా బడా నేతలు ఉన్నారు అనే దానికే నిదర్శనంగా ఈ వీడియోస్ కనబడుతూ ఉన్నాయి. మెర్సిడీస్ బెంజ్, MG హెక్టారు, ఇన్నోవా,
టొయాటా, వోక్స్‌వ్యాగన్ వాహనాలు, అంతా ఖరీదైనటువంటి వాహనాలు, అత్యాధునిక ఎక్కువగా డబ్బులు సంపాదించేటువంటి బడా నేతలందరూ కూడా ఇదే కాలనీలో నివాసం ఉంటా ఉన్నారనేది కూడా క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఈ కార్లను చూస్తూ ఉంటుంటే ఎంత బడా వ్యాపారవేత్తలు, ఎంత పెద్ద వ్యక్తులు సొసైటీలో అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ ఈ భాగంలో చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఒక చిన్న గణనాథుని పెట్టుకొని పూజించే విధంగా ఇక్కడి నివాసితులు వెనక గార్డెన్లో ఉన్నటువంటి వారే చిన్న గణనాథుని ఎప్పటికీ దర్శనం చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా స్పేషియస్ వదిలేసుకొని గణనాథుడి దర్శనం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయేటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఖరీదైనటువంటి కార్లు కనబడతా ఉన్నాయి, ఖరీదైనటువంటి వ్యక్తులు కనబడతా ఉన్నారు, రాజకీయ నాయకులు కనబడతా ఉన్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, సిటీలో ఉన్నటువంటి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా పార్టీలకు చెందినటువంటి సీనియర్ నాయకులు, గతంలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, పార్టీలో అధికారంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఇక్కడే నివాసం ఉంటా ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది అమర్ సొసైటీకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. ఈ సొసైటీ రహదారి అన్ని వైపుల నుంచి కూడా ఖరీదైనటువంటి కార్లు ఇక్కడ కనబడతా ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి బడా వ్యక్తులు ఇక్కడ నివాసం ఉంటున్నారు, వాటి కబ్జాకు గురయ్యాయి, ఎలా ఇక్కడ భవనాలని అక్రమంగా నిర్మించారు, ఎన్ని రోజుల పాటు అక్రమంగా నివాసం ఉంటున్నారు అనే దానికి నిదర్శనంగానే ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. సిటీకి ఎక్కడో మారుమూల ప్రాంతంలో, శివారు ప్రాంతంలో ఉన్నట్టుగా కనబడతా ఉంది. మనము చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ సిచ్యువేషన్ అంతా కూడా మనకు అమర్ కాలనీ వైపుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి ఏరియా. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత దృశ్యాలు. కావూరి హిల్స్లోకి ప్రవేశిస్తున్నాము. ఇది చెరువుకి ఆనుకొని దగ్గరగా ఉన్నటువంటి మరో అత్యంత దగ్గర కాలనీ కావూరి హిల్స్. చెరువు మొదట ఆనుకొని అమర్ సొసైటీకి చెందినటువంటి ఏరియా, మళ్ళీ తర్వాత అమర్ సొసైటీని ఆనుకొని ఇటువైపుగా ఉన్నటువంటి ఏరియా కావూరి హిల్స్. ఆ కావూరి హిల్స్ ఏరియానంతా కూడా మనం దగ్గర నుండి పరిశీలిస్తూ ఉన్నాము. ప్రస్తుతం బీఆర్ఎస్కి చెందినటువంటి క్యాంపు కార్యాలయం, కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం, దుబ్బక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అంటూ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం కావూరి హిల్స్ వైపుగా వెళ్తున్నటువంటి రోడ్లో ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలని ఏర్పాటు చేసినటువంటి కనిపిస్తుంది. చాలామంది లావిష్ లైఫ్ కోసం సిటీలో ఒక ఇల్లు ఉండి రెండో ఇల్లు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ భవనాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అత్యంత సంపన్నులు, పేరు మోసినటువంటి రాజకీయ నాయకులు, సినిమా చెందినటువంటి వారు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్కి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ ప్రాంగణంలోనే ఈ ఇళ్ళని నిర్మాణం చేసి ఇక్కడ చాలా రోజులుగా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మనకు దృశ్యాలు కూడా కనబడుతూ ఉన్నాయి, ఖరీదైనటువంటి కార్లు కనబడుతూ ఉన్నాయి. ఈ మొత్తం ఏరియా అంతా కూడా ఇల్లీగల్ అని తెలిసినప్పటికీ ఇక్కడ ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలని ఏర్పాటు చేసి ఈ సీసీటీవీ రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి కావూరి హిల్స్ వైపు వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే చర్చనీయాంశంగా మారినటువంటి టాపిక్, రాష్ట్రంలో సీఎం సోదరుడి భవనం సంగతి ఏంటి, వాటిని కూల్చివేస్తారంటూ కూడా ఏదైతే ఒక సవాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందో, ప్రస్తుతం అదే తిరుపతి రెడ్డికి చెందినటువంటి భవనం, తిరుపతి రెడ్డి పార్టీ కార్యాలయం, తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంగణంలోనే కొంత హాట్ టాపిక్గా మారింది. స్వయంగా తిరుపతి రెడ్డి దీనిపైన రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే నేను ప్రభుత్వం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను, ప్రభుత్వం ఏ రకంగా చెప్పినా మేము దానికి సిద్ధంగా ఉన్నాము, సొంతంగా తొలగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా తిరుపతి రెడ్డి దీనిపైన రెస్పాండ్ అయ్యి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా ముందుకు నడుచుకుంటామంటూ కూడా తిరుపతి రెడ్డి ఇప్పటికే ఆ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే భవనం చాలా చిన్న ప్లేస్లో నిర్మించినటువంటి భవనం, కేవలం 1500 గజాల్లో తిరుపతి రెడ్డి తన ఆఫీస్ కార్యాలయం కోసం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కలవడానికి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక కార్యాలయం, టెంపరీ కార్యాలయం కనబడుతుంది. ఇక్కడ కూడా పెద్దగా స్లాబ్ వేసి కన్స్ట్రక్షన్ చేసి భారీ నిర్మాణాలు ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. ఒకసారి మనం లెఫ్ట్ భాగంలో సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి భవనం ఇదే. కేవలం రేకుల షెడ్ లాగానే దాన్ని నిర్మాణం చేసుకొని టెంపరవరీగా కాంగ్రెస్ నాయకులు వచ్చి కలిసే విధంగా క్యాంప్ కార్యాలయం లాగా మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. దీనికి మించి ఇతర రాజకీయ నాయకులు కూడా స్లాబ్ వేసి 5-6 అంతస్తులు వేసి అక్కడ అక్రమంగా ఉన్నట్టుంది. కేవలం రేకుల షెడ్ లాగానే కనబడుతుంది. కొంత 1500
గజాలలో ఈ ఇంటి నిర్మాణం చేశాడన్నట్టుగా కూడా మనకు క్లియర్గా కనబడుతూ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులందరూ కూడా సీఎం సోదరుడు కాబట్టి సీఎం ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఏవైనా వర్క్స్ చేసుకోవాలన్నా తన సోదరుడితో ఉన్నటువంటి వర్క్స్ చేయించుకోవడానికి కలవడానికి వివిధ వ్యక్తులందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ముందుగా ఇక్కడికి వచ్చి తన సోదరుడు తిరుపతి రెడ్డిని కలవడానికి మనం ప్రస్తుతం ఇంటి బయట ఉన్నటువంటి కార్లను కూడా అన్నిటినీ పరిశీలన చేపడతా ఉన్నాము. మొత్తం ఈ ఏరియా అంతా కూడా తిరుపతి రెడ్డి ఆధీనంలో ఉన్నట్టుగా కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. సెక్యూరిటీ సిబ్బంది కూడా అటువైపుగా డెడ్ ఎండ్ కనబడుతూ ఉంది. రాళ్ళు గుట్టలకు చెందినటువంటి ప్రాంగణం కూడా మనకు అటువైపుగా కనబడుతూ ఉంది. భారీ వాహనాలు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఫ్లెక్స్లు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాహనాలు ఇటీవలే కొత్తగా నిర్మాణం చేసినటువంటి ప్రాంగణం లాగానే కనబడుతోంది. లోపల ల్యాండ్ రోవర్ ఏదైతే తిరుపతి రెడ్డి ఎక్కువగా ఉపయోగించేటువంటి వాహనాలు, ల్యాండ్ రోవర్ వాహనాలు కూడా షెడ్ కిందనే నిర్మాణం చేసి అక్కడ పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతోంది. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి చెందినటువంటి వాహనాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇది కూడా FTL జోన్లోకే వస్తుందంటూ కూడా దీనికి కూడా నోటీసులు అందజేయడంతో దీనిపైన తిరుపతి రెడ్డి రియాక్ట్ అవుతూ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను, వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడే ఉంటాను, 30 రోజులుగా నా భవనాన్ని నేను కూల్చేస్తాను, దాంట్లో తప్పేమీ లేదు, ప్రభుత్వ నిర్ణయానికి నేను ఖచ్చితంగా అనుసరిస్తాను, దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా హైడ్రాను స్వాగతిస్తాను అంటున్నాను కూడా తిరుపతి రెడ్డి ఉదయం అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం అదే నా వెనక భాగంలో ఉన్నటువంటి భవనం ఒక రేకుల షెడ్ లాగా స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో నివాసం ఉంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. నేను కూల్చుకుంటానంటూ మాత్రం సీఎం సోదరుడు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నేరుగా వచ్చి అఫీషియల్గా తను కూల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇక్కడ ల్యాండ్ కొనుగోలు చేసినప్పుడు ఇది FTL పరిధిలోకి వస్తున్నటువంటి విషయం తనకు తెలియదని 2015లో ల్యాండ్ కొనుగోలు చేశాను, 2017లో ఇక్కడ నిర్మాణం చేశాను, FTL పరిధిలోకి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు వచ్చి నోటీసులు అందజేశారని ఒక విషయం తన నోటీస్కి వచ్చిందని ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి తీరుని నేను స్వాగతిస్తాను, సొంతంగా కూల్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. దుర్గం చెరువు అన్ని వైపుల నుంచి కూడా పరిశీలన చేశాము. చెరువు మొత్తం 160 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సినటువంటి చెరువు మొత్తం 10-12 ఎకరాలకు మాత్రమే కనబడుతూ ఉంది. అన్ని వైపులా తిరిగి చూసాము. చెరువు వెనక భాగంలో ఉన్నటువంటి వాకింగ్ ఫ్లైఓవర్ని కూడా చూసాము, తూమ్ని చూసాము, వెనక అనుకొని ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలను చూసాము. ప్రస్తుతం ఇనార్బిట్ మాల్ని చూస్తూ ఉన్నాము. ఆ రైట్ సైడ్గా ఉన్నటువంటి హెక్టార్ గార్డెన్స్ చూస్తూ ఉన్నాము. మొత్తం చెరువు విస్తీర్ణాన్ని అంతా కూడా కబ్జాకు గురి చేసి పొలిటికల్ నాయకులంతా కూడా రియల్ ఎస్టేట్ మాఫియా కిందికి మారి వీటన్నిటి కూడా ఇష్టానుసారంగా భవనాలకు అనుమతి ఇచ్చి ఆ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి త్వరలో నెల రోజుల్లోపు ఈ దుర్గం చెరువు ఆనుకొని ఉన్నటువంటి మొత్తం భవనాలన్నీ కూడా కూల్చివేయాలని కూడా నోటీసులు అందజేశారు. దాంట్లో 204 మొత్తం కట్టడాలని ఏర్పాటు చేశారు. అది ఇండివిజువల్ విల్లాస్ అయి ఉన్నాయి, కొన్ని అపార్ట్మెంట్స్ అయి ఉన్నాయి, కొంతమంది గేటెడ్ కమ్యూనిటీస్ని ఏర్పాటు చేసుకొని ఈ భవనాలని నిర్మించినట్టు కూడా స్పష్టంగా మనకు ఆ వ్యూ పాయింట్స్లో కూడా కనబడింది. చెరువుకి ఆనుకొని కొన్ని మీటర్ల వాటర్ అవతల వైపు వస్తే ఇనార్బిట్ మాల్ లోపలికి వచ్చేటువంటి దుస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. కాబట్టి ముందు నుంచి హైడ్రా ఈ రకమైనటువంటి ఈ కబ్జాకు గురైనటువంటి ప్రాంతాలపైనే దృష్టి పెట్టి ఈ పూర్తి స్థాయిలో కాపాడాలి. ఇదంతా కూడా ప్రజల ఆస్తి, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్టు హైడ్రా ఇప్పుడు ప్రస్తుతం దుర్గం చెరువు పైన కనబడింది. దుర్గం చెరువును ఆనుకొని ఉన్నటువంటి వీటన్నిటిని కూడా కబ్జాకు గురైనటువంటి వాటిని కూడా వారి కబంధ హస్తాల్లో నుంచి కూడా విడిపించి మళ్ళీ తిరిగి యథాతథంగా చెరువు స్థలంగా మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తీసుకొని హైడ్రాకు రంగంలోకి దింపి హైడ్రా నేతృత్వంలో ఈ నోటీసులు అందజేశారు. నెల రోజులు గడువిచ్చారు. నెల రోజుల్లోపు మళ్ళీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నోటీసులు వెనక్కి తీసుకోవాలని లేదా ఖాళీ చేసి వెళ్ళిపోతామని ఈసారి అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఏదైనా వేడుకుంటారా విల్లావాసులు, లేదా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండి మేము ప్రభుత్వం ఏ విధంగా చెప్పినా ఆ విధంగానే నడుచుకుంటామంటూ కూడా ఇల్లు ఖాళీ చేసి వారంతల వాళ్ళు వెళ్ళిపోతారా అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కెమెరా పర్సన్ క్రాంతితో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.